హైదరాబాద్లోనే అత్యధిక డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిన గొప్ప నేత మాగంటి గోపీనాథ్ అని కొనియాడారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటు వేసి మాగంటి గోపీనాథ్ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎంత డబ్బులు ఇస్తే అంత తీసుకుని మాగంటి గోపీనాథ్ జిందాబాద్ అని ఓటేయాలని కోరారు తలసాని. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. మాగంటి గోపీనాథ్ గారు దగ్గర 4,000 ఇండ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇప్పించినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకి ఇప్పటికీ నమ్మడానికి అయితలేదు. ఎందుకంటే మనలో ఉండేటువంటి వ్యక్తి నిరంతరం ఈ ప్రాంతం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సర్దార్జీలైనా అందరినీ కూడా తన గుండెల్లో పెట్టుకొని ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం వారు ఎనలేని కృషి చేశారు. వారు ఏ పండుగ వచ్చినా గానీ సొంతంగా కార్యక్రమాలు చేస్తుండే. బతుకమ్మ పండుగ వచ్చిందంటే విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అంగరంగ వైభవం చేస్తుండే. మాంకాళి జాతరకు మరి ప్రతి గుడికి వెళ్లి అక్కడ కార్యక్రమాలు చేస్తుండే. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? మనకు ఉప ఎన్నిక వస్తుంది 2 నెలల్లో. అప్పుడు కారు గుర్తు మీద ఓటేసి వీళ్ళకు బుద్ధి చెప్తే, ఎందుకు జూబ్లీహిల్స్ ప్రజలు మమ్మల్ని ఓడించిందంటే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మన కర్రు కాల్చి వాత పెట్టిందని వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే 3 సార్లు గోపీనాథ్ ని గెలిపించింది మీరే. మనకు మానవత్వం ఉంది కాబట్టి మన కోసం కష్టపడ్డటువంటి గోపీనాథ్ లేనప్పుడు తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి మన రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గుండాయుధం చేయడానికి, దౌర్జన్యం చేయడానికి చాలా మంది ఎలక్షన్లలో వస్తారు. నేను మీ అందరికి చెప్పేది ఒకటే, ఎవ్వరికి భయపడవలసినటువంటి అవసరం మనకు లేదు. మిమ్మల్ని ఎవడన్నా భయపెట్టిస్తే, ఎవడన్నా బెదిరించిండంటే మేము ఇన్నే ఉంటాం, మేము ఎక్కడ పోము, యాయిరంగే వాళ్ళు మనము తెలుసుకుందాం తప్ప ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన దగ్గర బాగా డబ్బులు ఉంటుండే, అంటే మన వ్యాపారం బాగా జరుగుతుండే, డబ్బులు ఉంటుండే. ఇప్పుడు పైసలు పుడుతున్నాయా? పండుగ చేసుకుందామంటే కూడా పైసలు దొరుకుతున్నాయా? నేను మీ అందరికీ ఒకటే చివరగా చెప్పేది, మనం గోపీనాథ్ గారి రుణం తీర్చుకోవాలి. ఎట్లా తీర్చుకోవాలి రుణం? మన ఓటు పోలింగ్ స్టేషన్, మీకు అది కూడా చెప్తున్నా, కాంగ్రెస్ వాడు ఎన్ని పైసలు ఇస్తా అన్ని తీసుకోవద్దని నేను అంటలే. అవి మనే, వాడు అబ్బజాగిరా మనే. కాబట్టి ఎన్ని పైసలు ఇస్తే అన్ని తీసుకోండి. ఓటు ఎన్నిక పోయినప్పుడు మాత్రం పోలింగ్ స్టేషన్ల ఆ బాక్స్ దగ్గర పోయినప్పుడు ఒక్కసారి మా మాగంటి గోపీనాథ్ అన్న జిందాబాద్ అని ఓటేయండి. అంతే కదా? చిన్న మనస్పర్ధలు వచ్చినా, ఎందుకంటే మన అన్న గోపీనాథ్ లేడు మన మధ్యన కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరం ఏకతాటిగా నిలబడి ఈ 63 బూతులలో ఏ బూత్ ఓపెన్ చేసినా గోపీనాథ్ కనిపించాలని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ.